తెలంగాణ ప్రజానీకానికి అలాగే తెలుగు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిటికిపిట్ట కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడతాను. మొన్న జరిగిన 2004 అంటే ఈ సంవత్సరం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ రిజల్టులో బీజేపీకి వచ్చినటువంటి 8 ఎంపీ సీట్లు వచ్చాయి కదా. దీని విషయంలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీ పార్టీని గెలిపించిందంట. ప్రజలారా నేను చెప్తున్నా వినండి. 2019లో కాంగ్రెస్ పార్టీకి 25 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే 12 మందో ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీలో పోయారు. అదొక భాగం. అంటే 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లో 25 సీట్లు గెలిస్తే ఇవాళ చిటికిపిట్ట కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి 64 సీట్లు వచ్చాయి. మరి 2019లో 25 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 2024 వచ్చేసరికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి 64 సీట్లు ఎక్కడివి, ఈ ఓట్లు ఏ రకంగా వచ్చాయి అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఈ చిటికిపిట్ట కిరణ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ అదే తెలుగు ప్రజలకు నేను చెప్తున్నాను. అంటే మీరు గెలిస్తే ఒకటి, పరాయి వారు గెలిస్తే ఒకట. అవునాయా? తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఓట్లే ఉంటాయి. మరి నువ్వు గెలవడానికి సరిపోయే ఓట్లు నీ కాంగ్రెస్ పార్టీవా? బీఆర్ఎస్ ఓట్లు పడలేదా నీకు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం సరికాదని, నువ్వు చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడడం సరికాదు. ఇంతకుముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిట్టల దొర లెక్క వ్యవహరించారు. నీవేమో బుడ్డరకాల లెక్క నువ్వు వ్యవహరిస్తున్నావు. నీ తీరు మాటలు మారుకో. ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా, నీ పరిపాలన సక్రమంగా పాలించే విధంగా దాని మీద దృష్టి పెట్టు. ఈ బీజేపీ గెలిచిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుందని చెప్పడం దీనికన్నా సిగ్గుమాలినతనం ఇంకొకటి లేదు అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియపరుస్తున్నాను.